హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పిఆర్ఎల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మరియు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క శాలరీ బేసిక్ పే అనేది మనకి 25,500గా ఇవ్వడం జరిగింది. సో ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అలవెన్సెస్ అంటే ట్రావెల్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు పర్ మంత్ 50,000 రూపాయల శాలరీ అనేది రావడం జరుగుతుంది అప్రాక్సిమేట్గా. ఓకే, సో ఇందులో మనం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని క్లియర్గా అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు డీటెయిల్డ్గా నోటిఫికేషన్ యొక్క వివరాలు అర్థమవడం జరుగుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ నోటిఫికేషన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ మొత్తం 10 ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 6, ఓబీసీ 2, ఎస్సీ వారికి వేకెన్సీస్ అనేవి లేవు, ఎస్టీ వారికి 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఎస్సీ వారికి వేకెన్సీస్ అనేవి లేవు కదా, వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అంటే అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే రిజర్వేషన్స్ అనేవి వర్తించవన్నమాట. ఇక జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ విషయానికి వస్తే మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 1, ఎస్సీ 1 అండ్ ఎస్టీ వారికి వేకెన్సీ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. బోత్ 2 పోస్టులకి కూడా మనకి 25,500 బేసిక్ పేనే ఇవ్వడం జరిగింది. సో మనకి అప్రాక్సిమేట్గా శాలరీ 50,000 వరకు కూడా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ పిఆర్ఎల్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది ఎవరి కింద వర్క్ చేయడం జరుగుతుందంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఒక అటానమస్ యూనిట్గా వర్క్ చేస్తుంది. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇది మనకి పనిచేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ అసిస్టెంట్ అనే పోస్ట్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే మన కంప్యూటర్ని యూజ్ చేయడం, బేసిక్స్ ఏవైతే ఉంటాయో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటివి వచ్చి ఉంటే సరిపోతుందన్నమాట. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఇక జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా 60 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ అనేది వచ్చి ఉండాలి. అలాగే యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది కూడా మనకి వచ్చి ఉండాలని అడగడం జరిగింది. అలాగే ఈ డిప్లొమా ఇన్ కమర్షియల్ కానీ సెక్రటేరియల్ ప్రాక్టీస్లో కానీ ఎవరికైతే డిప్లొమాస్ ఉంటాయో వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్ అనేది టైపిస్ట్ స్టెనోగ్రాఫర్లో ఉన్నవాళ్ళు, అలాగే 60 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ స్టెనోగ్రఫీ ఉన్నవాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి మినిమం అంటే క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి మనకి ఇక్కడ అడగడం జరిగింది కాబట్టి అదొకసారి చూసుకోండి. ఇక ఏజ్ విషయానికి వస్తే ఏజ్ అనేది ఎప్పటికి చూసుకోవాలంటే 31/3/2024 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ వల్ల అయితే 33 సంవత్సరాల వరకు, ఓబీసీ వల్ల అయితే 31 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. సో నేను మీకు 25,500తో పాటుగా కొన్ని బేసిక్ మనకి అలవెన్సెస్ అనేవి ఉంటాయని చెప్పాను కదా, అవి ఏంటివి అంటే డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే దాంతోపాటుగా మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్ కిందకి రావడం జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఇక్కడ 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారు. అయితే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పర్సనల్ డిసేబిలిటీ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓకే, సో అప్లికేషన్ ఫీజు అనేది మనకి 100 షెల్ బి ఛార్జ్డ్ అంటున్నారు. ఇనీషియల్గా ఆల్ అప్లికెంట్స్ హ్యావ్ టు యూనిఫామ్లీ పే 500 రూపీస్ ఇంక్లూడింగ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఫీజ్ ఎగ్జామ్టెడ్ కేటగిరీస్. ఓకే, సో ఏమంటున్నారంటే ఇనీషియల్గా అంటే స్టార్టింగ్లో మీరు ప్రతి ఒక్కరూ కూడా ఫీజు ఎగ్జామ్షన్ ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ కూడా ఓబీసీ లేదు, ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ అందరూ కూడా 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఈ 500 రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే ఉమెన్, ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్కి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది రిఫండ్ చేసేస్తారు, బ్యాంక్ అకౌంట్కి వేసేయడం జరుగుతుంది.
మిగిలిన వాళ్ళకి రూ. 400 ఫీజు అనేది రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి రైల్వేలో ఏ విధంగా ఫీజు రిఫండ్ అనే ప్రాసెస్ ఉందో దాన్ని ఇక్కడ వీళ్ళు ఫాలో చేస్తున్నారు. అది మీరు గమనించాలి. ఇక ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ సంబంధించి www.prel.res.in/opar అనే అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేవి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ మనకి 9/3/24 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 31/3/2024 లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ ఏమన్నా వస్తే వాటిని సపరేట్ అంటే మీరు ఒకవేళ 2 పోస్టులకి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అసిస్టెంట్కి, పర్సనల్ అసిస్టెంట్కి సపరేట్గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒకే పోస్ట్కి ఎక్కువ అప్లికేషన్ చేయకూడదు అని మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా మనకి ఇక్కడ టేబుల్లో వాళ్ళు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇవ్వడం జరిగింది. అది మీకు చూపిస్తాను. సో ఇది సెలక్షన్ ప్రాసెస్. అసిస్టెంట్ అనే పోస్ట్కి ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. 120 మినిట్స్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 100 వాళ్ళకైతే 50% మార్క్స్, మిగిలిన వాళ్ళకి 40% మార్క్స్ రావాలి. ఈ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది అసిస్టెంట్కి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 4 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. జనరల్ ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్. 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 120 మినిట్స్ మాత్రమే మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. 200 మార్క్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది ఇక్కడ ఇచ్చారు. నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఇక జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే దీనికి కూడా మనకి సింగిల్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అనేది ఉంటుంది. 120 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే 100 వాళ్ళైతే 50%, మిగిలిన వాళ్ళైతే 40% మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతో తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్ట్కి 5 మందిని స్కిల్ టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుంది. ఇందులో ఈ స్కిల్ టెస్ట్లో మనకి కంప్యూటర్ లిటరసీ టెస్ట్ అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్ అనేవి ఉంటాయి. సో ఇక ఈ కంప్యూటర్ లిటరసీ టెస్ట్లో 100 అయితే 60% మార్క్స్ తెచ్చుకోవాలి, మిగిలిన వాళ్ళు 50% మార్క్స్ తెచ్చుకోవాలి. స్టెనోగ్రఫీ టెస్ట్లో 10% మిస్టేక్స్ అనేవి 100 వాళ్ళకి అలో చేస్తారు. 12% మిస్టేక్స్ అనేవి రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి అలో చేయడం అనేది జరుగుతుంది. ఇక పర్సనల్ అసిస్టెంట్ యొక్క సిలబస్ మనం చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 క్వశ్చన్లు 100 మార్కులకి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 50 క్వశ్చన్లు 50 మార్కులకి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్లు 50 మార్కులకి. కానీ మనకి టైం మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మినిట్స్ మాత్రమే టైం అనేది ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ మాత్రమే ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్ సిలబస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి కానివ్వండి మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మెయిన్గా మనకి హైదరాబాద్లో మరియు విజయవాడలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి. ఇది ఎక్కడ అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఒకసారి చూసుకొని నియరెస్ట్ అంటే మా 4-5 జిల్లాల్లో మన రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఒక చోట మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రాష్ట్రానికి ఒక ఎగ్జామ్ సెంటర్ మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూసి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇది ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిజల్ట్స్ కానివ్వండి, చిన్న జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్స్లో రిలీజ్ అయ్యే కాంట్రాక్ట్ జాబ్స్ కానివ్వండి, ఇతర వాటికి సంబంధించిన వివరాలు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.